మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా దగ్గర భారతీయ జనతా పార్టీ పట్టణం అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం చేపట్టారు. నిన్న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో తెరాస పార్టీకి చెందిన కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనంపై దాడి చేసి కారు ధ్వంసం చేసినందుకు నిరసనగా రాస్తా రోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నటువంటి తెరాస పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి తాటాకు చప్పళ్లకు భయపడేది లేదని, తెరాసకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఓడిపోతున్నామన్న భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. నిన్న బండి సంజయ్ అన్న గారు అతను పర్సనల్ పని మీద పోతే టీఆర్ఎస్ గుండాలు అతని వాహనం మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి తప్ప ఈ ఈ దాడులు అనేటివి ఉండయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్తున్నాం, రానున్న 3 సంవత్సరాల కాలంలో 3 బజార్ల కాడ మిమ్మల్ని దించి చెవుళ్ళల్లో పిలవడం అనేది జరుగుతుంది బిడ్డ. మీరు గుర్తుపెట్టుకోరి, రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి ఖాయం, బీజేపీ కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. మీరు బండి సంజయ్ అన్న మీద దాడి చేస్తే బీజేపీ కార్యకర్తలు చూసుకుని ఉంటారు అనుకుంటామా బిడ్డ? ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా మేము చెప్తున్నాం, హెచ్చరిక పంపిస్తున్నాం. అక్కడ ఉన్నది బండి సంజయ్ అన్న గారు, దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు. వాళ్ళ ఆశయ సాధన కోసం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. మీరు తాటాకు చప్పులు వేస్తే భయపడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు అవాకులు చివాకులు పేర్లు ఇస్తూ సంజయ్ అన్న కాన్వాయ్ మీద మీరు నేను దాడి చేసిర్రు, అది మీకు పిరికి పొంద చర్య అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిక పంపిస్తున్నాం.